గౌరవనీయులైన కడప జిల్లా ఎస్పీ శ్రీ నచికేత్ విశ్వనాథ్ సిల్కే ఆదేశాల మేరకు కడప డౌన్ డిఎస్పీ శ్రీ ఏ వెంకటేశ్వరులు గారి ఆధ్వర్యంలో కడప ట్రాఫిక్ సిఐ డికే జావీద్ మరియు వారి సిబ్బంది కలిసి చేసిన ప్రత్యేక డ్రైవ్లో అంటే స్పెషల్ డ్రైవ్లో అధిక శబ్దం ఉత్పత్తి చేసే సైలెన్సర్లను వాడుతున్న ద్విచక్ర వాహనాలను పట్టుకొని వాహనదారులపై కఠిన చర్యలు చేపట్టి ఈ ప్రత్యేక డ్రైవ్లో సుమారు 40 ఇల్లీగల్ లైసెన్స్ను సీజ్ చేయబడి ఇవి నేడు అధికారుల సమక్షంలో క్రష్ చేయబడ్డాయి. ఈ చర్య ద్వారా నగరంలో శబ్ద కాలుష్యాన్ని తగ్గించడం, ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పడం, అలాగే వాహనదారులతో క్రమశిక్షణను పెంపొందించడం ప్రధాన ఉద్దేశం. సైలెన్సర్ల వల్ల విద్యార్థులు, వృద్ధులు, రోగులు మరియు సాధారణ ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. కావున ఈ నేపథ్యంలో కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లు మాత్రమే వాడాలని సూచించారు. కంపెనీ సైలెన్సర్లను మార్పు చేస్తున్న మెకానిక్స్పై కూడా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. అధిక విలువైన ఈ ఇల్లీగల్ సైలెన్సర్లను 2 వీలర్స్కు బిగించుకుంటున్నారంటే ఆ డబ్బు పిల్లలకు ఏ విధంగా వస్తుందో ఆలోచించాలని అన్నారు. కాబట్టి అన్ని వాహనదారులు ప్రభుత్వ నియమాలను ఖచ్చితంగా పాటించి అధిక శబ్దం కలిగిన సైలెన్సర్ల వినియోగాన్ని పూర్తిగా మానుకోవాలి. ట్రాఫిక్ పోలీసులు భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రత్యేక డ్రైవ్లను కొనసాగించనున్నారు. ఈ కార్యక్రమంలో కడప డిఎస్పీ ఏ వెంకటేశ్వర్లు, సిఐ కడప ట్రాఫిక్ డికే జావీద్ గారు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా యువత ఈ సైలెన్సర్లను బిగించుకొని ఎక్కువ శబ్దంని చేస్తూ పట్టణంలో నడపడం వల్ల ముందు పోతున్నటువంటి పిల్లలు కానీ, స్త్రీలు కానీ, వృద్ధులు కానీ భయభ్రాంతులకు గురి అవుతున్నారు. అంతేకాకుండా యువత వారి యొక్క మోటార్ సైకిళ్లను విన్యాసాలు చేస్తూ కింద పడి కాళ్ళు చేతులు పోగొట్టుకోవడము, లేదా వీరి యొక్క క్రియ వల్ల ఇతరులు గాయాల పాలు కావడము జరుగుతూ ఉన్నది. మరికొంతమంది అయితే ఈ విన్యాసాలు చేసే ప్రక్రియలో యాక్సిడెంట్స్ చేసి ఇంజురీస్ గురి అవుతున్నారు. కొంతమంది చనిపోతున్నారు, కొంతమంది కోమాలో వెళ్ళి మంచాలకే పరిమితం అవుతున్నారు. ప్రతిరోజు మనం పట్టణంలో చూస్తున్నాము, ఎంతోమంది యాక్సిడెంట్లు చేసి కేసులలో ఇరుక్కోవడము లేదా గాయాలు పాలవ్వడము జరుగుతూ ఉంది. మనము ఇతరులను చూసైనా వారిని గమనించి నేర్చుకోవాల్సిన ఎంతో ఉంది. అయినప్పటికీ కూడా యువత వారి యొక్క బాధ్యతను తెలుసుకోకుండా ఈ విధంగా బండ్లను నడపడము, అతివేగంగా వెళ్ళడము, రెక్లెస్ డ్రైవింగ్ చేయడము, నిర్లక్ష్యంగా నడపడము, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడము, మరి కొంతమంది అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము జరుగుతూ ఉంది. మనము బాధ్యత వహించి పిల్లల మీద వారికి క్రమశిక్షణ పాటించే విధంగా చేయడంలో మనము బాధ్యత వహించాలి. ప్రతి స్కూల్లో కూడా వారికి ఈ రహదారి భద్రత గురించి మరియు సేఫ్టీ ప్రికాషన్స్ గురించి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది చిన్నతనంలోనే, అంటే చిన్న పిల్లలు అప్పటి నుంచే పెద్దలు బాధ్యత తీసుకొని వారికి రోడ్డు మీద నడవడము మరియు రోడ్డు మీద ఏ విధంగా రోడ్డు క్రాస్ చేయాలి, అంతేకాకుండా 18 సంవత్సరాలు వచ్చేంత వరకు బండ్లు నడపకూడదని వారందరికీ తెలియచేయాలి. అనుకుంటారు రోడ్డు మీద నడుచుకొని పోయేవాళ్ళు మాకు అవసరం లేదు, ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ సైన్స్తో మాకు పని లేదు అనుకుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. కానీ రోడ్డు మీద మనకి సైన్స్ తెలిసినప్పుడే రోడ్డు క్రాస్ చేయడం కానీ, ఏదైనా రోడ్డు పక్క నిలబడి వెయిట్ చేయడం కానీ చేస్తున్నప్పుడు ఈ సిగ్నల్స్, సైన్స్కి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, కూడలి వద్ద గ్రీన్ లైట్ పడినప్పుడు మనం రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే గ్రీన్ లైట్ పడినప్పుడు వెహికల్స్ అన్నీ ఒక్కసారిగా ఫాస్ట్గా రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సిగ్నల్స్ వద్ద
ఎక్కువ మంది అప్పటి వరకు ఆగి ఒక్కసారిగా బండిని రైట్ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. మరి మనం అది గమనించకుండా రోడ్డు క్రాస్ చేసే ప్రయత్నం చేస్తే యాక్సిడెంట్లు అయ్యే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుకని సిగ్నల్స్ తెలుసుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు ఓవర్ స్పీడ్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. కానీ స్కూల్ వద్ద కానీ, మార్కెట్ల వద్ద కానీ, హాస్పిటల్స్ వద్ద కానీ, విలేజ్ క్రాసింగ్స్ వద్ద కానీ నిదానంగా వెళ్ళడం చాలా శ్రేయస్కరం. అయినప్పటికీ ఈ స్కూల్స్, హాస్పిటల్స్, విలేజ్ క్రాసింగ్ ఇవన్నీ కూడా ఓవర్ స్పీడ్ వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పిల్లలు రోడ్డు దాటడం కానీ, లేదా పశువులు రోడ్డు దాటడం కానీ, లేదా ఇతర పెద్దలైనప్పటికీ కూడా గమనించకుండా రోడ్డు దాటడం జరుగుతూ ఉంది. యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం గమనిస్తే రోడ్డుకి ఆపోజిట్లో వెళ్తుంటారు, అయినప్పటికీ కూడా ఓవర్ స్పీడ్ వెళ్తూ ఉన్నారు. సో మనం రోడ్డు దాటేటప్పుడు కూడా రెండు వైపులా గమనించి రోడ్డు దాటవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా వారి వద్ద ఉన్నటువంటి వెహికల్స్ మెయింటైన్ చేయడం కూడా ఎంత అవసరం. చాలామంది చూస్తున్నాము, టూ వీలర్లకి కనీసం టైర్లు కూడా మార్చుకోరు. దాని లైఫ్ అయిపోయి ఉంటుంది, పూర్తిగా అరిగిపోయి ఉంటాయి, రోడ్ గ్రిప్ తగ్గిపోయి ఉంటుంది. అయినప్పటికీ అదే మోటార్ సైకిల్స్ అతివేగంగా పోయేసి ఎమర్జెన్సీగా ఏదైనా బ్రేక్ వేస్తే బ్రేక్ పడక యాక్సిడెంట్స్ చేసి చనిపోవడం జరుగుతూ ఉన్నది. ఇక కార్లైనా అంతే. ప్రతి ఒక్కరు కూడా వారి వద్ద ఉన్నటువంటి వెహికల్ని మెయింటైన్ చేయాలి. ఆయిల్ చేంజ్ చేయడం కానీ, బ్రేక్ లైనర్స్ చూసుకోవడం కానీ, టైర్ కండిషన్ చూసుకోవడం కానీ, ఇవన్నీ చూసుకుంటున్నప్పుడే అది బండి కంట్రోల్లో ఉంటుంది. మీరు అనుకుంటారు, ముఖ్యంగా యువత ఓవర్ స్పీడ్ వెళ్తూ నేను కంట్రోల్ చేసుకోగలను అనుకుంటారు. కానీ ఎదురుగా వచ్చి వెహికల్ యాక్సిడెంట్ చేయనవసరం లేదు. వీరి టైర్ల కిందనే ఏదైనా రాయిపడినా, లేదా ఏదైనా గుంత ఉండి ఇమ్మీడియట్గా క్రాష్ చేయాల్సి వచ్చినా, లేదా ఎవరైనా పిల్లవాడు కానీ, చిన్నపిల్లడు కానీ, జంతువులు కానీ అడ్డం వచ్చినా తప్పించుకునే మెలకువలు వాళ్ళ దగ్గర ఉండవు. ఎందుకంటే ఇవన్నీ ఇన్ఎక్స్పీరియన్స్ కింద వచ్చేస్తున్నాయి. వీరికి ఏమాత్రమే ఎక్స్పీరియన్స్ ఉండదు, బండి తీసుకొని రోడ్డు మీద వచ్చేస్తున్నారు. అంతేకాకుండా పెద్దలు కూడా వారి బాడీకి వాడికి సంబంధం లేని విధంగా ఎన్ఫీల్డ్ బుల్లెట్ పెద్ద పెద్ద బండ్లు కొనిస్తున్నారు. పొరపాటున బండి కింద పడినా కూడా లేపుకోలేని పరిస్థితి ఉంటుంది. సో అంతేకాకుండా వీళ్ళు ఆ బండ్లను ఓవర్ స్పీడ్ వెళ్తూ ఇద్దరు ముగ్గురు దాని మీద కూర్చొని అన్కంట్రోల్ స్పీడ్ వెళ్ళి యాక్సిడెంట్లకు గురవుతున్నారు. రోడ్డు మీద దుర్మరణం పాలవుతున్నారు. పెద్దలు వారి యొక్క పిల్లల అభివృద్ధి కోసం వారు ఏం సాధిస్తారు అని వెయిట్ చేస్తూ ఉంటారు. అంతేకాని రోడ్డు మీద దుర్మరణం పాలు అవ్వడానికి కాదు కదా. ఒక్కసారి బాధ్యత నెరిగి ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క బండ్లని వారికి అనుకూలంగానే నడపాలి. అంతేవిధంగా పరిస్థితిని బట్టి నడపాల్సి వస్తుంది.